తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతోంది. దీక్షా దివాస్ లో భాగంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతోంది. దీక్షా దివాస్ లో భాగంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతోంది. దీక్షా దివాస్ లో భాగంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, అక్కడున్న తాజా అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మొత్తంగా 60 ఏళ్ల తెలంగాణ కళ సాకారం కోసం కేసీఆర్ తన పదవిని త్యాగం చేసినటువంటి రోజు ఈ నవంబర్ 29, 2009వ సంవత్సరంలో దీనికి పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచే సమర శంఖారావం పూరించినటువంటి రోజు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పాటు అంటే గతంలో పనిచేసిన వారితో పాటు అదే ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మన తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ తెలంగాణ భవన్ దగ్గర అయితే మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, ఈ ప్రధాన కార్యాలయంలో అయితే మాత్రం మరి కాసేపట్లో ఇక్కడ చాలా ఘనంగా ఈ దీక్షా దివస్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. చాలా భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా భారీగా స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి కేటీఆర్ వస్తారు. అదేవిధంగా కేటీఆర్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు అందరూ కూడా వస్తారు. అదేవిధంగా ఇటు మనం చూస్తే ఈ స్టేజ్కి ఎడమ చేతి వైపున అయితే మాత్రం ఇక్కడ వీఐపీకి సంబంధించినటువంటి ఒక పోడియం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడికి ఒక 10,000 మంది వరకు కూడా ఇక్కడికి రాబోతున్నారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం తెలుస్తుంది. ఇక్కడ నాయకులంతా కూడా మొత్తంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక్కడ చాలా రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఇంకా ప్రత్యేకించి అసలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా, అసలు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం ఏ విధంగా జరిగింది, ఈ 60 ఏళ్ల తెలంగాణ కళ సాకారం అవ్వాలి అన్నప్పుడు కానీ లేకపోతే కేసీఆర్ దీక్ష చేసినటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరిగినాయి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ ఆ విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారు. అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇటు మొత్తంగా భారీగా ఇటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాకే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుంచి కూడా అందరూ అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ తెలంగాణ ఈ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అయితే మాత్రం చాలా ఘనంగా ఈ దీక్షా దివస్ వేడుకలు జరగబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. Right, Teja, thank you.